श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ओं श्रीरंगनाथाय नमः। आंडवल दिव्य तिरुवडिगळे शरणं। कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वंभरां गोदां वन्दे श्रीरङ्गनायकीं। प्रपत्तिमार्गसुलभां प्रपञ्चेश्वरनायकीं वैकुण्ठराजमहिषीं गोदां वन्दे श्रीरङ्गनायकीं। घुष्यते यस्य नगरे रङ्गयात्रा दिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम्। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणु परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। వీరు 12 ఆళ్వారులు, 12 మంది ఆళ్వారులు. ఆళ్వారులు అంటే మహా జ్ఞాన సంపన్నులు, పరమాత్మ జ్ఞానంలో పరాకాష్ఠను చెందిన వాళ్ళు, జ్ఞానంలో, సాధనలో, భక్తిలో పరాకాష్ఠకు చేరుకున్న వాళ్ళు. వారిలో ఒకరు నిన్న పరకాల యతీంద్ర మిశ్రాన్ అన్న క్రమంలో పరకాలురు తిరుమంగయ్యాళ్వారు అనే పూర్వాచార్యుల వారిని ఉద్దేశించి చెప్పినట్లుగా రహస్యమైన సూచనలు చేసింది అమ్మవారు. ఈనాడు 12వ నాడు పవిత్రమైన ధనుర్మాస వ్రతంలో తిరుప్పావై వ్రతంలో తిరుప్పావై గ్రంథంలో తమ 12వ నాటి పాశురంలో, గేయంలో, పాటలో మరి ఒక మహానుభావులైన పూర్వాచార్యులను, ఆళ్వారులలో ఒకరైన మహానుభావుడు, మహాభక్తుడు. ఘుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. ఏ నగరంలో అయితే ప్రతిదినము శ్రీరంగయాత్రకు బయలుదేరుతున్నాము, అదృష్టవంతులు రండి అని ఒక చాటింపు వినబడేది. ఆ రాజులు, మంత్రులు వారందరూ కూడా నానా రకాల ఉపాయములతో, ఎందుకంటే వెళితే మళ్ళీ ఈ మహారాజు వారు వెనక్కు తిరిగి రావటం ఉండదు, సన్యాసించి పూర్తిగా శ్రీరంగనాథుని సేవలోనే ఉంటే మరి రాజ్యం ఎలా అని ఏదో ఒక ఉపాయంతో ఆనాటికి వాయిదా వేసేవాళ్ళు. అలా ప్రతిదినము తన పట్టణంలో శ్రీరంగయాత్రకు సిద్ధం కండి అని చాటింపు వేసిన మహాభక్తుడు, మహావైష్ణవుడు కులశేఖరాళ్వార్. ఆయన మహాచక్రవర్తి, శ్రీరామ భక్తుడు, మహావైష్ణవుడు. ఆయన కొలువుకూటంలో రామాయణం ప్రదర్శిస్తూ ఉంటే సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయిన సన్నివేశం అభినయించగానే దాన్ని చూసిన వెంటనే కోపంతో లేచి పెద్దగా అరుస్తూ యుద్ధాన్ని ప్రకటించి, పదండి అమ్మవారిని దుర్మార్గుడు ఎత్తుకొని పోతున్నాడు, మనం స్వామికి అండగా నిలవాలి రండి అని, యుద్ధానికి సన్నద్ధం కాండి అని మంత్రులకు, సేనాధిపతులకు హెచ్చరికలు, ఆజ్ఞలు జారీ చేశాడు. అంతగా లీనమైపోయినవాడు రాముడి కథలో, రాముని చరితంలో, సీతాయాశ్చరితం మహత్తరమైన సీతమ్మ వారి చరిత్రలో అంతటి మహాభక్తుడు. ఆయనను ఈనాడు సూచిస్తూ ఉన్నారు 12వ నాటి పాశురంలో. నిన్న 11వ నాడు తిరుమంగయ్యాళ్వారు పరకాలురు అనేవారు, ఈనాడు 12వ నాడు 5 రోజుల తర్వాత 7వ
రోజు ఇది. మొదటి 5 రోజులు కాక అది ప్రవేశిక, పరిచయం, ప్రారంభం అనుకుంటే తర్వాతి 7 రోజులలో 7 రోజులకు ప్రతిరోజు ఒక గోపికను సూచిస్తూ, ప్రతిరోజు ఒక స్నేహితురాల్ని, విల్లిపుత్తూరులోని తన స్నేహితురాలుని, చెలికత్తెని సూచిస్తూ, ప్రతిరోజు ఒక మహానుభావుడైన ఆళ్వారును, పూర్వాచార్యులను సూచిస్తూ తన గేయములను, పాశురములను అందించే క్రమంలో ఈనాడు 12వ నాడు కులశేఖర ఆళ్వారులను, ముకుందమాల వంటి గొప్ప ఉద్గ్రంథములను, భక్తి గ్రంథములను మనకు అందించిన మహానుభావుడు. கனைத்திளங்கத்திருமை கன்றுக்கிறங்கி நினைத்துமுலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடை பத்தி சின்னத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாருமறிந்தேலோர் எம்பாவாய். కనయిత్తు ఇళంగత్తిరుమై, కనయిత్తు అరచి అరచి ఇళంగత్తిరుమై, లేగదూడలు గల గేదెలు కన్రుక్కు, దూడ కోసం ఇరంగి జాలిగలవై, దూడలు గల చిన్న చిన్న దూడలు గల పెద్ద పెద్ద ధేనువులు ఆ దూడల కోసం అరచి అరచి జాలితో నినయిత్తు நினைத்து முலை வழியே నిండ్ర పాల్ శోర. చిన్న చిన్న దూడల కోసం ప్రేమతో, ఆర్తిగా, జాలిగా అరచి అరిచి చివరికి ఆ దూడలు తమ పొదుగులలో తలబెట్టి ముఖాన్ని దూర్చి పాలను త్రాగుతున్నట్లుగా భ్రమించి చేపి వాటి సిరల నుండి, పొదుగుల నుండి పాలను ధారలుగా కారిచ్చే ధేనుల గురించి చెప్తున్నారు. పాలు శోర, అలా పాలు కార్చగా ఇల్లంతా కూడా ననయిత్తు సేరాక్కుం నల్ సెల్వన్, ఇల్లంతా బురద అయ్యేట్లుగా, చిత్తడి అయ్యేట్లుగా, అంతగా ధారలుగా పాలను కురిపించే గొప్ప ధేనువులవి, పెద్ద ధేనువులవి. అలా నల్ సెల్వన్, అటువంటి మంచి సంపద కలిగిన మహానుభావుడి తంగాయ్ చెల్లెల, ఐశ్వర్యము కలిగిన అన్నకు చెల్లెల. దూడలు తన కోసం చూస్తున్నాయని భావిస్తూ తమ దూడల కోసం జాలిగా అరచి అరచి అరచి, దూడలు తమ పొదుగులలో మూతులు పెట్టినట్లుగా భావించి ఆ తలుపుతో చేపి సిరల నుండి ఉదారంగా పాలు పితికే అవసరం లేకుండా ధారలుగా పాలను కురిపించడం చేత ఆ పాలు పితికేవాళ్ళు లేకపోవటం వలన, పితికేవాళ్ళు కావాలని ప్రయాసపడి పితికితే కుండలు అవి పెట్టుకుంటారు, ఒకదాని తర్వాత ఒకటి కుండలు నిండిపోతాయి. ఇక్కడ పితికేవాళ్ళు లేకుండానే సహజంగా ఉదారంగా పాలు కురిపిస్తున్నాయి ఆ ధేనువులు కనుక ఆ పాల చేత ఆ వాకిలి అంత విశాలమైన పెద్ద వాకిలి అంతా ఒక గోవు కాదు, ఒక ధేనువు కాదు, ఎన్నో ధేనువులు, వందలు వేల ధేనువులు కనుక ఆ పాలకు ఆ ప్రాంగణం అంతా చిత్తడి అయి బురద అయి మెత్తబడిన అంతటి
పశు సంపద కలిగిన అన్నకు చెల్లెలైన ఒక గోపిక, ఒక చెలికత్తె, ఇన్ని లక్షణాలున్న ఒక మహానుభావుడు లోపల నిద్రిస్తున్నారు. దూడలు దగ్గరికి వచ్చి కొద్దిగా పాలు తాగడం మొదలుపెట్టిన తర్వాత తన శిశువు యొక్క స్పర్శకు చేపి పాలను విరివిగా ఇస్తుంది ధేనువు బిడ్డకు. ఆ తర్వాత మధ్యలో దాన్ని ఆవు చేపిన తర్వాత దూడను పక్కకు లాగి పాలు మానవులు పితుక్కుంటారు. ఈ పెద్ద గేదెలు పెరియాళ్వార్లకు, మహా ఆళ్వార్లకు, పెద్ద జ్ఞానులకు, మహానుభావులకు, మహాజ్ఞాన సంపన్నులకు ప్రతీకలుగా చెప్తున్నది. ఆచార్య మేఘానికి ప్రతీకలుగా చెప్తున్నది. తమ దూడలు పొదుగులలో మూతి పెట్టిన భావంతో చేపినట్లుగా శిష్యులు గుర్తుకు రాగానే, శిష్యులు అడిగినా అడగకున్నా వీళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటాడు నిజమైన గురువు, నిజమైన ఆచార్యుడు. తనే అడుగుతాడు. అడిగి తనంత తానుగా ఇక పితికే అవసరం లేకుండా అడిగినా, అడుగుతారేమో అనుకున్నా, అడగాల తెలిసింది నేను చెప్పవద్దా అన్న భావంతో ఉదారంగా ఈ ధేనువులు క్షీరధారలను కురిపించినట్లుగా ఆ ధేనువు ఆచార్య మేఘము వర్షం కురిపించినట్లుగా, మేఘం వర్షం కురిపించినట్లుగా ఆచార్య మేఘము, ధేనువు పాలను కురిపించినట్లుగా పరమాచార్యుడు జ్ఞానాన్ని శిష్యులకు ప్రసాదిస్తారు. అలా చిత్తడిగా ఉన్న వాకిలిలో, నీ వాకిట్లో ప్రవేశించి నీ ఇంటి ద్వారపు కమ్మీని పట్టుకొని నీ కోసం ఎదురు చూస్తున్నామమ్మా. ఎంతసేపు ఇలా నీ కోసం వేచి చూడాలి. వాసల్ కడయి పత్తి, నీ యొక్క ద్వారపు కమ్మీని పట్టుకొని సినత్తినాల్ అంటే కోపంతో, ఆగ్రహంతో, తెన్ ఇలంగై, తెన్ అంటే దక్షిణ దిక్కు, ఇలంగై లంక, దక్షిణపు దిక్కున ఉన్న లంక యొక్క కోమానై రాజు. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై, కోపంతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయిన రావణాసురుడిని వధించిన మనత్తుక్కు ఇనియానై, మనసుకు ఆనందాన్ని ప్రసాదించేవాడు, బ్రహ్మానందాన్ని ప్రసాదించేవాడు. ఆ తలంపు చేతనే మహానందాన్ని ప్రసాదించేవాడు, తన తలంపు చేతనే. అటువంటి ఆహ్లాదకరుడైన వాడిని, దక్షిణ దిక్కున ఉన్న లంకలో చక్రవర్తి అయి పరిపాలించే, లంకకు అధిపతి అయి పరిపాలించేవాడైన రావణాసురుడిని సంహరించిన శ్రీరామచంద్రుడిని. ఎవరిని తలుచుకున్నంత మాత్రం చేత బ్రహ్మానందానుభూతి కలుగుతుందో ఆ శ్రీరామచంద్రుని పాడుతున్నా, కీర్తిస్తున్నా, నీ వాయి తెరవాయి, నీవు నీ నోరు తెరిచి పలుకవా, ఉండండి వస్తున్నానను, ఒక నిమిషం ఆగండి అనో, వస్తున్నాను అని ఏదో ఒకటి కనీసం పలుకైన పలికి నీవు రావచ్చు కదా. నీ వాకిలిపై కమ్మీని పట్టుకొని నీకోసం ఎదురు చూస్తున్నామమ్మా. నీ వాయి తెరవాయి, ఎనిత్తాన్ ఇకనైనా ఎళుందిరాయ్ లేవవా, ఈదన్న పేరు రక్కం, ఈదన్న పేరు ఉరక్కం, ఇది ఎక్కడి పెద్ద ముద్దు నిద్ర, ఇంత గాఢ నిద్ర పోతే ఇలా. ఇచ్చిన వాగ్దానాన్ని మన్నించి మాతో కలిసి వచ్చి మాకు నీ సాహచర్య ప్రసాదాన్ని
వితరణ చేసి నీ సాహచర్యంలో, నీ మార్గదర్శకత్వంలో, నీ సాంగత్యంలో పరమాత్మ అనుభవం అనే స్నానాన్ని, మార్గశిర స్నానం అనే స్నానాన్ని మేము చేసి తరించేట్లుగా నీ వాగ్దానము నిజమయ్యేట్లుగా లేచి రావచ్చు కదా రావమ్మా తల్లి అంటున్నారు. కనైత్తిళంగెత్తెరమై కనృక్కెరంగి, పాలు పితికేవాళ్ళు లేకపోవడం చేత పాలు ధారలుగా అడిగినా అడుక్కున్న దూడల కోసమైనా కాకుండా చేపి దూడలను తాగటానికి, పాలు తాగటానికి తల్లుల దగ్గరికి, ధేనుల దగ్గరికి తీసుకోపోకుంటే, చేపకుంటే అలా అలా పాలు ఎండిపోతాయి. కొన్ని సందర్భాలలో దూడలు వచ్చినా రాకున్నా పాలు ఎక్కువైతే పాలు వాటంతట అవి ధారగా పోతుంటాయి. నిజంగా కూడా జరిగే విషయం ఇది. ఈ విషయాన్ని ప్రకృతి పరిశీలనకు కూడా ఆటపట్టు అని చెప్పుకొనడానికి ఈ తిరుప్పావై గ్రంథము ఇట్లాంటివి ఉదాహరణలు. ఇలా ఉదారంగా పాలను కురిపించే ధేనువులు వేలాదిగా కలిగిన సంపన్నుడి చెల్లెలు ఈవిడ. ఇంత సంపన్నత్వము, ఇంత సంపద కలిగిన, ఇంతటి జ్ఞానం కలిగిన ఆచార్యుల కుటుంబంలో జన్మించిన శ్రీమంతురాలావిడ. ఇటువంటి ఆచార్యులతో బుట్టువు ఆవిడ. ఆ వాకిట్లో ప్రవేశించాము, ఆ ప్రాంగణంలో ప్రవేశించారు, జ్ఞాన ప్రాంగణంలో ప్రవేశించారు. ఆచార్య ధేనువు, ఆచార్య మేఘము జ్ఞానవర్షం కురిపించే, జ్ఞాన క్షీరం కురిపించే వాకిట్లోకి ప్రవేశించారు. అయినా నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించటం చెయ్యాలి కనుక లేచి బయటికి రావాలి. అలా రాకుండా ఇంకా గాఢంగా నిద్రపోతున్నావా తల్లి? నినైత్తు ములైవళియే నిన్రుపాల్ శోర. తలపు చేతనే, గుర్తు చేసుకోవడం చేతనే, దూడలను, ధేనువులు గుర్తు చేసుకోవడం చేతనే పాలు గారుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం కాదు. కొన్ని ఆవులకు, ధేనువులకు దూడలు చనిపోతే గడ్డితో చేసి దూడలాగా ఆకారం చేసి కళ్ళెదురుగా పెడతారు. నిజంగానే దూడ అని తలిచి ఆ తలంపు చేతనే పాలిస్తాయి ధేనువులు. పల్లెటూళ్ళలో పశు సంపద గురించి కొద్ది గొప్ప తెలిస్తే ఈ విషయాలు తెలుస్తాయి మనకు. అలా ఆ తలంపు, అది నా దూడ అన్న తలంపు చేతనే ఆ పిచ్చి తల్లి పాలను కురిపిస్తుంది. అలా వీడు నన్ను అడిగాడు అనే భావం చేతనే ఆచార్య ధేనువు జ్ఞానాన్ని కురిపిస్తుంది, జ్ఞాన క్షీరాన్ని ప్రసాదిస్తుంది. కొద్దిగా సంశ్రయణం చేసి, సమాశ్రయణం చేసి, కొద్దిగా దగ్గరికి చేరి చల్లగా వినయంగా ఒక్కసారి అడిగితేనే ఆచార్య మేఘము జ్ఞాన వర్షాన్ని కురిపిస్తుంది. కొద్దిగా చల్లటి గాలి సోకితే మేఘం వర్షిస్తుంది. అలాంటి ఆచార్య మేఘము, అలాంటి ఆచార్యుల వాకిలిలోకి, ఆ జ్ఞానపు ప్రాంగణంలోకి ప్రవేశించారు వీళ్ళు. ఆ జ్ఞాన వర్షాన్ని, ఆ జ్ఞాన క్షీరాన్ని, ఆ సాంగత్యాన్ని ప్రసాదించటం కోసం లోపల ఉన్న మహానుభావుడిని, గోపికను, చెలికత్తెను బయటికి రమ్మనమని ప్రార్థన చేస్తున్నారు. 4 కారణాలుగా ఆచార్యులు జ్ఞానబోధ చేస్తారు. ఈ 4 రకాలుగా జ్ఞానబోధ చేసేవాడు నిజమైన ఆచార్యుడు, నిజమైన గురువు. ఒకటి, పరమాత్మ అనుగ్రహం చేత ఏదో పురాకృత సుకృత కారణంగా ఎప్పుడు ఎక్కడో తెలిసి తెలియక ఏ పుణ్యపు గడియలో, ఏ పుణ్యపు క్షణంలో ఏ పుణ్యం చేసుకున్నామో ఎంతో కొంత ఈ జ్ఞానాన్ని పరమాత్ముడు నాకు ప్రసాదించాడు. ఆ జగజ్జనని అనుగ్రహం చేత ఈ మాత్రం జ్ఞానం అబ్బింది. ఇది నాతో పాటు నశించటానికి వీలు లేదు. ఎవరికైనా దీన్ని నేను ప్రసాదిస్తే
పరమాత్ముడు నాకు ఈ విద్యను, ఈ జ్ఞానాన్ని, ఈ రహస్యాన్ని బోధించినందుకు సార్థకత జరుగుతుంది. నేను నా ఆచార్యుడి, నిజంగా ఒక గురువు చేత అభ్యసించిన వాడినైతే నేను నా ఆచార్యుడి రుణం తీర్చుకొనడం కోసం నేను నా ఆచార్యుడి వద్ద నుండి నేర్చుకున్న సత్యము, ధర్మము, జ్ఞానము ఏదైనా ఉంటే దాన్ని సమాజానికి నిరంతరాయంగా ప్రవహింపజేయటానికి నేను ఎవరికైనా దాన్ని నేర్పి వెళ్ళిపోవాలి అనుకుంటాడు నిజమైన ఆచార్యుడు. ఏ కళ అయినా, ఏ క్రీడ అయినా, ఏ జ్ఞానమైనా, ఏదైనా ఇలా తరతరాలుగా శిష్య పరంపరకు అందిస్తూ ఉండటం వలనే మనకు కనిపించే కళలు, యుద్ధ విద్యలు, యుద్ధ క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ లాంటివి, సంగీతము, సాహిత్యము, శిల్పము, చిత్రలేఖనము లాంటి లలిత కళలు, వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, ఇటువంటి గ్రంథములు, వీటి జ్ఞానము ఒకరి తర్వాత ఒకరికి అలా అనుశ్రుతంగా వస్తుండటం లేదా శృతంగానే వస్తుండటం, శిష్య పరంపరల ద్వారా తరువాతి తరానికి అందటం వలనే ఇన్ని విద్యలు ఈనాటి వరకు మానవాళికి అందుబాటులో ఉన్నాయి. కనుక అలా నాకు లభించిన జ్ఞానాన్ని నేను వేరే వాళ్లకు అందించాలి, వాళ్ళ ద్వారా ఈ జ్ఞానము స్థిరంగా ఈ భూమి మీద ప్రవహించాలి అని కోరుకోవటం ఒక కారణంగా గురువు అన్నవాడు, ఆచార్యుడు అన్నవాడు విద్యాదానం చేస్తాడు, జ్ఞాన ప్రదానం చేస్తాడు. ఇక రెండవది, ఎవరైనా అడిగితే, శిష్యులు అడిగితే ఇదేమిటో చెప్పండి అని అడిగితే అప్పుడు చెప్తాడు. అలా కాక శిష్యుల దుర్గతిని చూసి, ఇతరుల దుర్గతిని చూసి, ఇతరుల అవస్థను చూసి వీరికి ఇది చెప్తే దీని వలన ప్రయోజనం పొంది ఈ బాధల నుండి బయటపడతారు, వీరికి ఈ వ్యాధి ఉంది, అడగకున్నా స్వయంగా తానే ఈ మందు వాడండి, ఈ క్రియ చేయండి, మీ వ్యాధి బాధలు ఉపశమిస్తాయి అని వైద్యుడు చెప్పినట్టుగా అడగకుండా జ్ఞానాన్ని కానీ, ఉపదేశాన్ని కానీ, విద్యను కానీ, వైద్యాన్ని కానీ ఇవ్వకూడదు అడగకుండా. కానీ ఆర్తులను, అపాయంలో ఉన్న వాళ్లను, అజ్ఞానం చేత బాధపడే వాళ్లకు వైద్యాన్ని, విద్యను తమంత తాముగా కూడా సూచనగా, సలహాగా ఇవ్వవచ్చు. అందుకుంటే వారు దాని ఫలితంగా బాధలు తగ్గి సంతోషిస్తే, ఇతరులకు సంతోషం కలిగించడం కోసమే మనం జన్మించాం కనుక ఇతరులను సంతోషపెట్టడం కోసమే మనం జన్మించాం నాన్న అని ఒక తండ్రి కొడుకు చెప్పేట. మరి ఇతరులంతా ఎందుకు జన్మించారు నాన్న అని సందేహం వచ్చింది పిల్లగాడికి. అలా సందేహం రాకుండా పరోపకార ఉద్దేశంతో అడగకున్నా కానీ ఇవ్వవచ్చు. ఇక నాలుగోది, పరమాత్ముడు ఇచ్చాడు కనుక తరువాతి తరానికి అందించాలి అని కాకుండా, అడిగాడు కనుక ఇవ్వాలి అని కాకుండా, అడగకపోయినా వాళ్లకు ఉపయోగం కలగాలి అన్న ఉద్దేశంతో కాకుండా, ఇవ్వకుండా నేను ఉండలేను కనుక ఇవ్వడం సహ్యంగా, జ్ఞాన ప్రబోధ చెయ్యకుండా ఉండలేడు కనుక జ్ఞాన ప్రబోధ చేయటం గురుడు, వర్షించకుండా నీరు నిండిన మేఘం ఉండలేదు కనుక వర్షించటం. అలా నాలుగవ కారణం వాత్సల్యంతో, పుత్రభావంతో, శిష్యభావంతో తమంత తాముగా ఆ జ్ఞాన ప్రసారాన్ని చేయకుండా ఉండలేని కారణంగా విద్యాదానం చేయటం. ఈ 4 కారణాలుగా ఆచార్యులు విద్యను ప్రదానం చేస్తారు. ఇవే 4 కారణాలుగా వర్షము మేఘం ఇస్తుంది, గేదెలు కూడా, ధేనువులు కూడా పాలు ఇలాగే ఇస్తుంది. ఇలా 4వ కారణం ఇవ్వకుండా ఉండలేని కారణంగా దూడలు వచ్చి
పొదుగులో మూతి పెట్టినా పెట్టకున్నా పాలను ఇవ్వకుండా ఉండలేని కారణంగా పిల్లవాడికి అన్నం పెట్టి పొట్ట తడిమి కడుపు నిండిందా లేదా అని చూడకుండా ఉండలేని కారణంగా తల్లి బలవంతంగా ఆహారాన్ని ఇచ్చినట్లు అన్నం పెట్టినట్లు ఈ ధేనువులు తమంత తాముగా విపరీతమైన ధారలుగా ఎడతెరిపి లేకుండా క్షీరధారలను పారించడం వలన విశాలమైన ఆ ప్రాంగణం అంతా బురదగా ఎంత పశు సంపద ఉన్నా అంత సంపద కలిగిన సంపన్నుడైన అన్నకు చెల్లెలా లేచి రావమ్మా అంటున్నారు. ననైత్తెల్లం చేరాకుం నన్ సెల్వన్. ఇలా వాకిలంతా బురద అయిన సంపన్నుడి చెల్లెలా లేచి రావమ్మా, మాతో కలిసి స్నానానికి రావమ్మా, మహానుభావ లేచి రావయ్యా. అటువంటి మహానుభావుడి నర్చెల్వంతంగాయ్ సంపన్నుడైన అన్న యొక్క చెల్లెల లేచి రావమ్మ. పనిత్తలై వీళ నేను వాసిల్ కడయి పత్తి. పనిత్తలై వీళ తల మీద మంచు పడుతున్నా, మంచు కురుస్తున్నా, మార్గశిరపు మంచు జల్లులు కురుస్తూ ఉంటాయి కనుక వాస్తవ దృక్పథంతో ఆ రకంగా ప్రతీకాత్మకంగా మంచు అంటే పరమాత్మానుభవం అనే మంచు, పరమాత్మ యొక్క తలంపు చేత కలిగిన చల్లదనం. మనసు, శరీరము అన్ని తాపములు కేవలం ఆ స్మరణ మాత్రం చేతనే చల్లబడేట్టుగా, ఆ తలంపు చేతనే దూడను తలచినంతనే ఊహించుకోవడం వలనే పాలు కురిసినట్లుగా భక్తుడు పరమాత్మను ఊహించడం చేతనే ఆధ్యాత్మిక తాపాలకు చల్లదనం కలుగుతుంది. అలా కలిగే మంచు తెరల చల్లదనం అలా కురుస్తున్నా నేను వాసల్ కడయి పత్తి, నీ వాకిటి కమ్మీని పట్టుకుని ఉన్నాం కనుక లేచిరావయ్యా మహానుభావ, లేచిరావమ్మ మహానుభావురాల అని లోపల నిద్రిస్తున్న వారిని పిలుస్తున్నారు. సినత్తినాల్ కోపంతో తెన్నిలంగై దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయిన రావణాసురుడిని సంహరించిన శ్రీరామచంద్రుడిని కీర్తిస్తున్నాం అంటున్నారు. దక్షిణ దిక్కున లంక, ఇందులో మరలా ఒక ప్రతీకను ఇమిడ్చింది అమ్మవారు. దక్షిణ దిక్కు యమదిశ, యామ్యాం దిశ, మృత్యువుకు సూచన అయిన దిశ, మృత్యుదేవత దిక్కైన దక్షిణ దిశ, యమధర్మరాజు యొక్క దిశ దక్షిణ దిశ. ఆ దక్షిణ దిశకు చూస్తున్న, ఆ దక్షిణ దిశకు చేరుకోవటం కోసమే జన్మించిన, ఏది తప్పినా అది తప్పని లంక ఈ శరీరమే. సంసార సాగరావృత దుష్కృత భృత శంకల దేహపు లంకనుగాచి, 10 ఇంద్రియముల 10 తలలగోసి, జీవాత్మను దేవాత్మను కూర్చిన శ్రీరామదాసకుల గురువగు పావని పదముల సదమల మదిని దలతును, లోకరక్షకుని రక్షక భటుడగు సక్షము దక్షుణ బేక్షల వలతును, శ్రీరామదాసకుల గురువగు పావని పదముల సదమల మదిని తలతును. సంసార సాగర వృత దుష్కృత భృత శంకల దేహము లంక. సంసారం అనే సముద్రంలో శంకలు, వ్యామోహాలు అనే అలలతో నిరంతరము తాకిడికి గురి అవుతున్న లంక ఈ దేహము. ఈ 10 ఇంద్రియాలే ఆ 10 తలలు. ఆ 10 ఇంద్రియములకు వశుడైన మనసు కలిగిన రావణాసురుడి దేహమే ఈ లంక. ఈ లంకయే ఆ దేహం. ఆ
ఆ లంకను జయించాలి అన్నా, ఆ సాగరాన్ని తరించాలన్నా, ఆ ఇంద్రియాలను జయించాలన్నా సుందర స్వరూపుడైన సుందరేశుడు ఒక హనుమ కావాలి, ఒక జ్ఞాని అయిన గురువు కావాలి, ఒక బోధన కావాలి, ఒక తోడు కావాలి, ఒక ప్రేరణ కావాలి, ఒక దిక్సూచి కావాలి, ఒక మార్గదర్శకుడు కావాలి. అప్పుడు దీన్ని తరించడం సాధ్యమవుతుంది. కనుక లంక దక్షిణ దిక్కున ఉన్న లంక అంటే ఇన్ని రహస్యాలు కలిగిన ఈ శరీరం అనే లంక, ఈ శరీరం అనే లంకను జయించడానికి, సంసారం అనే సాగరాన్ని తరించడానికి, దాటడానికి ఆ గురువు యొక్క దక్షిణామూర్తిని గురు కపిమూర్తిని తక్షణమున తన రక్షణలనుగును రాక్షస వక్ష విదారణ ఖరనఖ దౌష్టల సింహుని కపివర సింహుని శ్రీరామదాసకుల గురువగు పావని పదముల సదమల మది నిదలతును అండల నిడువారికి యగు అండ కొండకు కపివరుడండగనుండ ఎండమావులి తరులు ఇక దండుగా నిండకు కరుణాల హరితనుండగా ఎండమావులి తరులు ఇక దండుగా నిండకు కరుణాల హరితనుండగా శ్రీరామదాసకుల గురువగు పావని పదముల సదమల మది నిదలతును అండల నిడువారికి యగు అండ, సమస్త సృష్టికి అండ అయిన, సమస్త సృష్టికి రక్షణనివ్వగలిగిన శ్రీరామచంద్ర ప్రభువుకే రక్షక భటుడైన వాడు, శ్రీరామచంద్రుడికే సహాయం చేసి రక్షించినవాడు. అటువంటి కొండ అయిన కపివరుడు ఉండగా ఎండమావులైన ఇతర దైవములు ఎందుకు దండగా అని. కనుక ఆచార్యుడిని, లోపల నిద్రిస్తున్న ఆచార్యుడిని శ్రీరామస్మరణ చేసి గుర్తు చేసి పిలవడం ఎందుకంటే ఆ ఆచార్య సాంగత్యంలోనే, ఆ ఆచార్యుడి స్వరవతోనే శ్రీరామచంద్రమూర్తి కూడా, పరమాత్ముడైన శ్రీరామచంద్రమూర్తికి జీవాత్మ అయిన సీతాదేవిని పరమాత్ముడి అండ నుండి, పరమాత్ముడి రక్షణ నుండి ప్రలోభానికి గురి అయిన కారణంగా పరమాత్ముడి నుండి దూరమైన జీవాత్మను మరలా పరమాత్మను సంధానం చేయటానికి ఒక గురువు కావాలి. ఆ దక్షిణామూర్తి అయిన స్వామి కరుణ చేత ఆ జీవాత్మ ఈ పరమాత్ముడైన రాముడితో మరలా చేరగలిగింది. అది రామాయణ సంకేతార్థం. కనుక లోపల ఉన్న మహానుభావుణ్ణి, ఆచార్యవర్యుణ్ణి శ్రీరామచంద్రమూర్తి యొక్క స్మరణ చేసి, అది గుర్తు చేసైనా లేచిరావయ్యా, దక్షిణ దిక్కున ఉన్న లంకలో చక్రవర్తి అయిన రావణాసురుని 10 తలల పురుగును ఏరిపారేసిన మహావీరుడైన కోదండధారి శ్రీరామచంద్రమూర్తిని ఎవరిని తలుచుకున్నంత మాత్రం చేత మనసుకు బ్రహ్మానందం కలుగుతుందో ఆ మహానుభావుడైన శ్రీరామచంద్రుడిని కీర్తిస్తున్నప్పటికీ ఆ కీర్తనలు నీ చెవులలోకి చొరటం లేదా? లేచిరావయ్యా మహానుభావ అంటున్నది. சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த మనత్తుక్కిని యానై పాడవం నీ వాయి తిరవాయి. సినత్తినాల్ కోపం తెచ్చుకొని, కోపించి అంటే ఎవరికి కోపం వస్తే దేవేంద్రాదులు సైతము గడగడలాడిపోతారో, ఎవరు సత్యవాక్ పరిపాలకుడో వారి కథను చెప్పమని నారద మహర్షిని వాల్మీకి అడుగుతాడు. ఈయనకు
శ్రీరామచంద్ర ప్రభువుకు కోపం తెచ్చుకొనవలసిన అవసరం ఉండదు, ఉంటుంది. సహజంగా శాంతమూర్తి అన్నమాట. ఎవరిపైనైనా కోపం తెచ్చుకుంటే తప్ప యుద్ధం చేయడు, వధించడు. సహజంగానే కోపం ఉన్నవాడు కాదు, సహజ శాంతమూర్తి అన్నమాట. అందుకని కోపం తెచ్చుకొని ఆగ్రహంతో కాదు, ఆగ్రహించి రావణుడిని చంపిన శ్రీరామచంద్ర మూర్తి అని. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఎవరికి కోపం వస్తే దేవేంద్రాదులు సైతము గడగడలాడిపోతారో అలాంటి మహావీరుడిని, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడిని, అటువంటి శాంతమూర్తిని, అటువంటి వారు ఎవరైనా ఉంటే వారి గురించి నాకు చెప్పు అంటాడు వాల్మీకి నారద మహర్షితో. అప్పుడు శ్రీరామచంద్రుడి గురించి చెప్పిన కథ రామాయణం. కనుక శ్రీరామచంద్రమూర్తి ఆగ్రహం తెచ్చుకొని వధించిన రావణాసురుడు వాడు. అటువంటి 10 తలల రావణాసురుడిని సంహరించిన, తలుచుకున్నంత మాత్రం చేతనే ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని ప్రసాదించే శ్రీరామచంద్రుడి కీర్తన చేస్తున్నా కానీ లేచి రాకుండా అలాగే నిద్రించడం నీకు న్యాయమా అంటున్నారు. ఆ గురువును, ఆ గోపికను, ఆ చెలికెత్తెను తన సాంగత్యం చేత ఎనిత్తాన్ ఎళుందిరాయ్, ఎనిత్తాన్ ఇకనైనా ఎళుందిరాయ్, లేవవా, లేచి బయటకు రావా, ఈదన్న పేరు రక్కం. ఇది ఎక్కడి పెద్ద మొద్దు నిద్ర, ఇది ఏమి పెద్ద నిద్ర. మొదటి నుండి చెప్పుకుంటున్నాం, ప్రారంభం నుండి. ఈ నిద్ర చెలికెత్తెలుగా భావించిన, గోపికలుగా భావించిన, పూర్వాచార్యులుగా భావించిన ఇది మామూలుగా మనం అనుభవించే తామసికమైన మొద్దు నిద్ర కాదు. ఇది యోగ నిద్ర. పరమాత్ముడి అనుభవం చేత సర్వస్వము మరిచిపోయి అందులోనే లీనమయ్యే సమాధి స్థితి అనే నిద్ర. రామాయణాన్ని ప్రదర్శిస్తుంటే అందులో లీనమైపోయి లంక మీదకు యుద్ధానికి బయలుదేరండి, అమ్మవారిని దుర్మార్గుడు ఎత్తుకొని పోతున్నాడు, శ్రీరామచంద్రుడికి మనం సహాయంగా ఉండాలి అని యుద్ధాన్ని ప్రకటించిన, అంతగా లీనమై సమాధి స్థితిలోకి వెళ్ళిన కులశేఖరాళ్వారులనే మహానుభావులు లోపల నిద్రిస్తున్నారు. ఈనాడు లేపేది ఆ మహానుభావుణ్ణి అని చెప్పుకున్నాం మనం ముందే. అనైతిల్లత్తారుం అరిందు. నీ నిద్ర, నీ రహస్యము, నీ సంగతి అందరికీ తెలిసింది, ఊరిలో ఉన్న వాళ్ళందరికీ, మాకందరికీ తెలిసింది. కనుక ఇక ఈ దాగుడు మూతలు, ఈ పరియాచకాలు లేకుండా నీ సాంగత్యంతో మమ్ములను కరుణించి మేము తరించేలా, మార్గశిర స్నానం చేసేలా, పరమాత్మ అనుభవ స్నానం చేసేలా మేము కూడా పరమాత్ముని కరుణకు పాత్రులమయ్యేలా, ఆ పాత్రతను పొందే అర్హత కలిగిన వారంగా తరించేలా లేచిరావమ్మా. దూడలు గల గేదెల రచి దూడలకై జాలి కొనుచు దుగ్ధపు ధారులు వీడక కురియుచునుండగ దూడలు పొదుగులను తలలు తుర్చిన భ్రమలన్ వాకిలిన పాల జలధులాకరణిని కురియ బురదలో సిరిగల ఓ సోకుల అన్నకు చెల్లెల వేకువ మంచుల తడియుచు వేచితివమ్మా. వేకువ మంచుల తడియుచు వేచితిమమ్మా. వాకిటి పై కమ్మినిగొని స్వామి యొక్క అష్టాక్షరీ మంత్రం అనే ద్వారం అది. ఓం నమో నారాయణాయ. ఇది నారాయణ అష్టాక్షరి. వాకిలి ఏ ద్వారానికైనా
నిలువు కమ్మీలు అడ్డ కమ్మీలు ఉంటాయి. పైది కమ్మీ అంటాము, క్రిందది గడప అంటాము. అటుపక్క ఇటుపక్క ద్వారానికి నిలువు కమ్మీలు ఉంటాయి. ఒకటి ఓం, ఒక కమ్మి నారాయణాయ, నమో నమః అనేది అడ్డ కమ్మీలు. మ అనేది క్రిందిది. వైష్ణవ సంప్రదాయంలో ఇది రహస్యం. ఆ ద్వారానికి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నాము. న అనేది పై అడ్డకమ్మి, మ అనేది క్రింది అడ్డపు కమ్మి గడప. అటుపక్కన ఇటుపక్కన నిలువుగా ఉన్న కమ్మీలు, ఒకటి ఓంకారము, ఒకటి నారాయణాయ. ఈ కమ్మీని పట్టుకొని, ఈ ద్వారం యొక్క పై కమ్మీని పట్టుకొని నా అంటే మా యొక్క, నా యొక్క, నాకు, మాకు, మా కాదు, మాకు సంబంధించింది కాదు. హోమం చేసేప్పుడు ఏ హోమంలో అయినా నాకు సంబంధించింది కాదు, ఇది పరమాత్మకు సంబంధించింది, అగ్ని ముఖం ద్వారా పరమాత్మకు చెందుగాక అని స్వాహాకారంతో హోమం చేయడం జరుగుతుంది. కనుక ఓం నమో నారాయణాయ పై కమ్మి, నా కింది కమ్మి అంటే గడప మకారము. కుడి ప్రక్క ఎడమ పక్క ఉన్న నిలువు కమ్మీలు ఓంకారము ఒకటి, నారాయణాయ అనేది ఒకటి. ఇది ద్వారము. ఇది ద్వారానికి ఉన్న నిలువు కమ్మీలు, అడ్డ కమ్మీలు ఇవి. ఈ ద్వారాన్ని పట్టుకొని, ఈ ద్వారపు పై కమ్మీని పట్టుకొని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర ద్వారం వద్ద ఎదురు చూస్తున్నామమ్మా. ఇంట్లో వాళ్ళని పిలిస్తే, ఇంట్లో ఎవరైనా ఉంటే, బయటికి రావాలనుకుంటే బయటికి వచ్చినట్లుగా లోపల ఉన్న అష్టాక్షరీ శ్రీమన్నారాయణాష్టాక్షరీ మహామంత్ర స్వరూపి అయిన స్వామి లోపల నుండి వచ్చి కరుణించడం కోసం ఆ అష్టాక్షరీ మహామంత్రం. ఆ లోపల ఉన్న ఆచార్యుడు బయటికి వచ్చి ఆ అష్టాక్షరీ మహామంత్ర దర్శనం చేయిస్తే వీరు కూడా మంత్రద్రష్టలవుతారు. అంటే మంత్రం ద్వారా ఉపాసింపబడే దైవాన్ని చూస్తారు, అనుభవిస్తారు, గ్రహిస్తారు, పరిపూర్ణులవుతారు. కనుక లోపల ఉన్న ఆచార్యస్వరూపి అయిన మహానుభావులను, పూర్వాచార్యులను, అంతటి సంపన్నత కలిగిన, అంతటి సమాధి స్థితిలో మైమరిచిపోయిన అనే సూచనల ద్వారా నిరంతరము పరమాత్మని స్పృహ అనటం ద్వారా కులశేఖరాళ్వారులను మహానుభావులను సూచించింది. వాకిటి పైకమ్మినిగొని నీ కొరకై వేచినాము నీరజనేత్రి, భీకరముగ కోపముగని ఆ కడలిని దాటి కెరలి ఆ ఖలున సురున్, దక్షిణ దిక్కున లంకకు రాక్షసులకు నాథుడైన రావణు నీచున్ శిక్షణగుని రక్షించిన, అది కూడా ఆ శిక్షించడం కూడా రక్షించటమే. శాపాన్ని తొలగించి మరలా తన పరమపదానికి పిలిపించుకొనటము, వాడికి ముక్తిని ప్రసాదించటం. కనుక శిక్షణగుని రక్షించిన అక్షయ సుగుణముల పేటి హరి అవతారున్, మనసునకానందమునిడు ఘనుడగు కోదండరాము ఘన శుభనామున్, మనవారలు పాడెడి సడి వినబడదటే మౌనమునిక వీడుము లలనా, వీడవ పెనునిదురలనిక కూడవ మనవార లలన కుందరదన, ఈ వాడల గలవారలు
నీ వీడని నిదురల తెలిసిరి విడ్డోరములన్. నీ నిదుర యొక్క రహస్యము, నీ యోగ నిరతి యొక్క రహస్యము, నీ జ్ఞాన ప్రభల యొక్క రహస్యం తెలిసింది. బయటకు వచ్చి మమ్మల్ని కరుణించి మార్గశిర స్నానానికి మాతో కలిసి అరుదించి కరుణించవమ్మా అని లోపల ఉన్న చెలికత్తెను లేదా గోపికను లేదా పూర్వాచార్యుడైన మహానుభావుని పిలుస్తూ ఈనాటి ఈ 12వ పాశురాన్ని జగజ్జనని గోదాదేవి ఆండాళ్ళు తిరుప్పావై వ్రతంలో 12వ నాడు, ధనుర్మాస వ్రతంలో 12వ నాడు మనకు అనుగ్రహించింది. 13వ నాటి పాట కోసం, పాశురం కోసం తిరిగి రేపు కలుద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి.